విశాఖ గాజువాకలో లారీ ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహానికి ఎదురైన ప్రజలు పోలీసులపై దాడికి దిగారు. పోలీసుల అలసత్వమే ప్రమాదానికి కారణమంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను చెతగ్గొట్టారు. విశాఖలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. షీలానగర్ దగ్గర బైక్ పై వెళ్తున్న భార్యాభర్తల్ని ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీస్ సరిగా విధులు నిర్వహించకపోవడంతోనే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ అతడిపై దాడికి దిగారు. నీ వల్లే ఓ మహిళ మరణించినట్టు చేయి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గాయపడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను పోలీసులు కాపాడారు. పోలీసులు సర్ది చెప్పడంతో స్థానికులు సైలెంట్ అయ్యారు. పోలీసుల తీరు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగటిపూట నగరంలోకి భారీ వాహనాలకు పర్మిషన్ ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.